హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి అదిరిపోయే శుభవార్త ఏంటంటే 6 వారాల్లో చెల్లింపులు అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సుప్రీం కోర్టు సంచలన తీర్పయితే ఇచ్చిందండి. ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పెన్షనర్లకు ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన మరియు చారిత్రాత్మకమైన సుప్రీం కోర్టు తీర్పు వివరాలను, అలాగే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించినటువంటి హైకోర్టు వివరాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇకపోతే సుప్రీం కోర్టు తీర్పు యొక్క ముఖ్యాంశాలు. భారత సుప్రీం కోర్టు న్యాయస్థానం 2015 జూలై 1న సివిల్ అప్పీల్ నంబర్ 1123/2015లో ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పును చాలామంది గమనించకపోవడమో ఆశ్చర్యకరమే. మరి ఈ తీర్పు యొక్క ముఖ్యమైన అంశాలు పెన్షనర్ల హక్కులను స్పష్టంగా అయితే నిర్వచించాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. మరి ఒకటోది ఇందులో పెన్షన్ అనేది ఒక హక్కు. అది బహుమతి ఎట్టి పరిస్థితుల్లో అది ఒక బహుమతి లాంటిది, గిఫ్ట్ లాంటిది కావు. సుప్రీంకోర్టు స్పష్టమైన ప్రకటన ఏందంటే విషయము పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. దీన్ని ప్రభుత్వం ఇచ్చే బహుమతి లేదా దయాభిక్షలా ఎవ్వరు చూడకూడదు. అది దయాభిక్ష అనేది కాదు. రెండవది పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి అయితే ఉండదు. ఇది పెన్షనర్ నియమావళి ద్వారా నియంత్రించబడుతుంది. ఇది పెన్షనర్ యొక్క ప్రాథమిక హక్కు. మరియు ఆ నిబంధనల పరిధిలోకి వచ్చేటటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ పొందడానికైతే అర్హులవుతారు. ఈ యొక్క కొన్ని నియమాలను పాటిస్తూ ఆ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా పెన్షన్ అనేది వారి హక్కు వంటిది అని సుప్రీంకోర్టు బల్లగుద్ది చెప్పింది. ఇక రెండవది పెన్షన్, పెన్షన్ పునర్విమర్శన మరియు పే స్కేల్స్ విడదీయరానివి. అనగా సుప్రీంకోర్టు తన తీర్పులో పెన్షన్, అలాగే పెన్షన్ పునర్విమర్శన అనేవి అంటే రివిజన్ అనేవి మరియు పే స్కేల్స్ అనేవి కూడా విడదీయరాని అంశాలుగా అయితే గుర్తించింది. మరి వీటిలో ఒక దానిని గనుక విస్మరించి మరొకటి అమలు చేయడం అనేది సాధ్యం కాదని పేర్కొంది. మూడోది కనిష్ట బేసిక్ పెన్షన్ ఎంత ఉండాలి అనేది కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. పెన్షన్ పునర్విమర్శన జరిగినప్పుడు అంటే పెన్షన్ రివైజ్డ్ జరిగినప్పుడు బేసిక్ పెన్షన్ అనేది పూర్వపు రివైజ్డ్ చేయబడినటువంటి స్కేల్‌కు సంబంధించి రివైజ్డ్ స్కేల్‌లోని పే బ్యాండ్స్ కనిష్టంలోని బేసిక్ పెన్షన్‌లో 50% కన్నా తక్కువగా ఉండకూడదనేది పదే పదే బెంచ్ అనేది పునరుద్ఘాటించింది. అంటే ఇదంతా కాకుండా పెన్షన్ అనేది సాలరీలో సాలరీలో 50% కంటే తక్కువ ఉండకూడదు. ఉద్యోగిగా ఉన్నప్పుడు ఎంతైతే అమౌంట్ తీసుకునేవారో అందులో 50% కంటే తక్కువ లేకుండా పెన్షన్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సుప్రీంకోర్టే పునరుద్ఘాటించింది. ఇది పెన్షనర్లకు ఆర్థిక భద్రతకు భరోసాకైతే ఉపశమనం కలిగిస్తుంది. ఇక నాలుగవ అంశం ఏంటంటే ఆర్థిక భారం సాకుగా కాదు. అంటే పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి డబ్బులను ఏవైతే ఉంటాయో వాటిని నిరాకరించడానికి ప్రభుత్వం ఒక సాకుగా ఆర్థిక భారం వంటివి కారణాలు చెప్పకూడదు. సుప్రీంకోర్టు కూడా ఈ మేరకు ఈ విషయం మీద స్పష్టం చేసింది. ఇలాంటివి చేయకూడదు ప్రభుత్వాలని. ఇక ప్రభుత్వం అవసరమైనప్పుడు లిటిగేషన్స్ నుండి తప్పించుకోవాలి మరియు అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇక ఐదోది పెన్షన్ నవీకరణ కూడా ఒక హక్కు. పెన్షన్ ఒక హక్కు అని నిర్ధారించబడినప్పుడు పెన్షన్ పునర్విమర్శ మరియు పే స్కేల్స్ అనేవి విడదీయరానివి అనే వాదన యొక్క ప్రతిఫలంగా పెన్షన్ నవీకరణ కూడా ఒక హక్కు అవుతుంది. మరి దీన్ని ఎప్పుడూ ఒక బహుమతిగా చూడకూడదనైతే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మరి ఈ తీర్పులో ముఖ్యమైనటువంటి ఈ తీర్పు డిఎస్ నకారా గారి నిర్ణయం పైన ఆధారపడైతే ఉంది. ఈ ఈ తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ యొక్క ముఖ్యమైన అంశాలను ఎవరు ఎలా గమనించలేదో మరియు ప్రభుత్వం వద్దకి ఈ విషయాన్ని ఎవరు కూడా ఎందుకు లేవనెత్తలేదో ఆశ్చర్యకరంగా అయితే ఉంది. మరి ఈ తీర్పుపై ఎవరు స్పందించకపోవడం ఆశ్చర్యకరమే కాదు, గందరగోళానికి కూడా దారితీస్తోంది. మరి
ఇకపోతే స్టేట్ ఏపీ పెన్షనర్లకు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందండి. మరి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పెన్షనర్ల యొక్క బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం అయితే జరిగింది. అదేంటో కాదు 2024 మే మరియు జూన్ నెలల్లో రిటైర్ అయిన వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు పీఆర్‌సీ, డీఏ బకాయిలు వీటన్నిటిని చెల్లించకపోవడంతో ముగ్గురు ఉపాధ్యాయులు దీన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 300 ఉల్లంఘనగా పేర్కొంటూ 2025 అక్టోబర్ 13న అయితే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన గౌరవ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సదరు బకాయిలను 6 వారాల్లోగా తిరిగి చెల్లించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ 2025 అక్టోబర్ 15న అయితే తీర్పు ఇచ్చింది. మరి ఈ 6 వారాల్లో కూడా ఈ చెల్లింపులు జరుగుతాయో? లేదంటే ప్రభుత్వం మరి ఏం చెప్తుందో దానికి కాలమే సమాధానం చెప్పాలి. మరి వేచి చూడాల్సి అయితే ఉందండి. పెన్షనర్లకు న్యాయం జరగాలని అయితే మొత్తానికి ఆశిద్దాము. సో, ఈ ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడుతుందయితే ఆశిస్తూ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.